అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో ప్రార్థన అంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. దేవుని నామనకు అవమానం తెస్తున్నావు. సొసైటీలో కూడా చీట పురుగులాగా నువ్వు మారుతున్నావని ఈ మాటను బట్టి చూసుకోవాలి. అందుచేత ఎవరు యథార్థంగా జీవిస్తారో వారి నీతిమంతులు. వారి నోటు గుండా వచ్చే మాటకు చాలా విలువ ఉంటుంది. పరలోక సింహాసనం కదులుతుంది. సాతాను శక్తులు దండాలు పెట్టి పారిపోతాయి. వ్యాధులు కూడా పోతాయి. ఒకవేళ వ్యాధులను తగ్గకపోతే అది దేవుని చిత్తమని గ్రహించాలి. వాటి వల్ల పెద్ద ప్రమాదం కూడా ఏముండదు. యేసు ప్రభు చెప్పారు, 2 కళ్ళు కలిగి అగ్నిగుండంలోకి వెళ్ళేదానికన్నా ఒక్క కన్నుతో పరలోకి వెళితే మంచిదన్నాడు. 2 కాళ్ళు గల అగ్నిగుండానికి వెళ్ళేదానికన్నా ఒక కాలుతో పరలోకి వెళ్తే మంచిదన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని మనవి చేస్తున్నాను. తర్వాత రెండవ విషయం కూడా మీ దృష్టికి నేను తెస్తున్నాను. ప్రసంగి 5వ అధ్యాయములో నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదరు. నీవు నీ దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగను అంటూ నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు అంటూ నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వల్ల దేవుని కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. ఎంత చక్కటి మాట. మందిరమునకు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ పరిశుద్ధుల సంఘములో సభ్యులుగా ఉన్నప్పుడు, అలనాడైతే ఇశ్రాయేలు సమాజం, ఈనాడైతే క్రైస్తవ సంఘములో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా మొక్కుకుంటే, దేవునికి ఏదైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి అనేది ఇక్కడ విషయం. ఆ మాట నిలబెట్టుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లుగా చూసుకోవాలి. నీ నోటి గుండా వచ్చే మాట చులకనగాను, లేక బడాయిగాను, లేకపోతే డాబుసరిగాను, డంబాసారముగాను నీ నోటి మాటలు ఉండకూడదు. బైబిల్ అంటుంది దేవునితో చెలగాటలు ఆడకూడదు. మొక్కుకున్నావంటే ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించాలి. అలాగూ చేయకపోతే నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు జరుగుతుంది. అప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఇందువల్ల చేయలేకపోయాను, అందువల్ల చేయలేకపోయాను సాకులు చెప్పవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చక్కగా చెప్పాడు. క్రీస్తుపూర్వం 900 సంవత్సరాల నాడే ధర్మశాస్త్ర కాలములోనే జ్ఞానైనటువంటి సొలొమోను మందిరముకు వచ్చుచున్న వారికి ఇచ్చుచున్నటువంటి హెచ్చరిక. అంటే సొలొమోను మందిరానికి వచ్చుచున్న వారిని గమనించుచున్నాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మూడో విషయం కూడా మీ ముందు ఉంచుతున్నాను చిన్నగా, దయచేసి చూడండి. కొలస్సీ పత్రిక 3:9 ఈ రీతిగా వ్రాయబడింది, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకనితో ఒకడు అబద్ధములాడకుడి. ప్రాచీన స్వభావం అనే దగ్గర సంఖ్య వేసి కింద ప్రాచీన పురుషుని దాని క్రియలతో కూడా మీరు ప్రత్యజించాలి, అనగా వదిలిపెట్టేయాలి. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంఘమునకు ఇది హెచ్చరిక. సంఘస్థుల్లో కూడా కొన్నిసార్లు ఎందుకో మరి అర్థం కాదు, అందరూ బాప్తిస్వం పొందే బల్ల తీసుకుంటారు, రొట్టె తింటారు, ద్రాక్షరసం తాగుతారు,
ఆరాధన చేస్తారు, కలిసి చర్చికి వస్తారు, బాగానే ఉంటుంది. కానీ వీళ్ళల్లో వీళ్ళు అబద్ధాలు ఆడుకుంటారు, వీళ్ళలో వీళ్ళు ఒకళ్ళు మోసం చేసుకుంటారు. ఇంకా అంటే అర్థం ఇక్కడ చెబుతున్నాడు పౌలు గారు, సంఘస్థులు అలా ఉండకూడదు, సంఘస్థులు అలా ఉండకూడదు. ప్రాచీన స్వభావాన్ని మీరు వదిలిపెట్టారు, ప్రాచీన పురుషుణ్ణి వదిలేశారు, అబద్ధాలు ఆడటం మానేశారు, తిరిగి జన్మించారు, ఒక ఉరబడిలో ఒక ధ్యేయములో ముందుకు వెడుతున్నారు. రోజు వాక్యాన్ని మీరు వింటున్నారు. అబద్ధాలతో చనిపోతే పరలోకానికి వెళ్ళరని బైబిల్ తేటగా చెబుతుంది. మీలో మీరు ఒకరినొకరు మోసం చేసుకోవద్దు. అందుచేత చెబుతున్నా, సంఘానికి సేవకుడికి మధ్య అబద్ధాలు ఉండకూడదు. విశ్వాసులు ఒకరికి ఒకరి మధ్య అబద్ధాలు ఉండకూడదు. అబద్ధమాట సైతాను స్వభావమని, వాడు అబద్ధికుడని, వాడి పేరు అగ్నిగుండమని మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అబద్ధమాడుట సైతాను స్వభావం, అబద్ధమాడుట ప్రాచీన స్వభావం, అబద్ధాలు చెప్పుట లోక స్వభావం. అది సంఘస్థులకు, దేవుని బిడ్డలకు, సేవకులకు రాండ్రకు ఏమాత్రం కూడా పనికిరాదు. అందుచేత నూతనపరచబడ్డాం. యేసు క్రీస్తు ప్రశస్త రక్తం చేత అబద్ధములాడే పెదవులు, కళ్ళలాడుచున్న నాలుకలు, మోసం చేస్తున్న మనస్సు, జబ్బు కలిగిన హృదయం నిలువెల్ల శుద్ధి చేయబడ్డాం. ఇంకా యథార్థతలో ఎదగాలి, ఎదిగి ఏసేంతటి వారమై యథార్థత ఈ రీతిగా ఉంటుంది, రండి మా దేవుడు మార్చాడు అని సొసైటీకి సవాలుగా, క్రీస్తుకు మహిమకరముగా జీవిస్తూ పరలోక ప్రయాణం చేయాలి. అందుచేత మీలో ఎవరైనా ఇంకా ఏమైనా పూర్తిగా మారామంటూ మారకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? అది తప్పు. అందుకని బైబిల్ అంటుంది, ఒట్టు పెట్టుకోకూడదు, ఆ అర్హత నీకు లేదు. అవునన్నావా? అవునంతే, కాదంటే కాదు. అంతకు మించి కీడు నిర్మూలం కలుగుతుంది. కాబట్టి దేవునితోనూ అబద్ధాలు చెప్పకూడదు, మనిషితో అబద్ధాలు చెప్పకూడదు, విశ్వాస అబద్ధాలు చెప్పకూడదు, ఇళ్లల్లో కూడా అబద్ధాలు కూడదు. మంచి మనస్సాక్షి కలిగి యథార్థంగా ముందుకు వెడదాం. ప్రభు వస్తే ఎత్తబడదాం, చనిపోతే పరలోకి వెడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. 2 మాటల ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. సత్యవంతులనుగా తీర్చిన మా ప్రభువా, సత్యమునకు యథార్థతకు ప్రతీకగా ఉన్న మా తండ్రి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన మా ప్రభువా, మిమ్ములు కలిగిన మేము పరిశుద్ధాత్మదేవా, మీ వలె మీ మనసు కలిగి ముందు కొనసాగగలుగుటకు సహాయము చేయమని, ఎత్తబండ వాకులు నీరు కట్టి ఫలింపచేయమని దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.